ఎందుకైనా సార్ అదే మంది కింద నుంచి పోయేదాకా షార్ట్ వస్తుంటే ఎవరైనా కానీ వాళ్ళతో ఫోన్ చేసి వాళ్ళంతా పిలుచుకొచ్చుకోబో ఆయన పిలుచుకోమను బా ఆయన రమ్మని పిలుచుకోమను అక్కడ కూడా డెవలప్ కావాలంటే కానీ మనం స్టడీ కనపడాలంటే ఇవన్నీ మామూలుగా మనం ఆలోచించాలి దేవుని సత్యం కూడా అంటూ దిగాలమ్మా దిగాల శ్రీకాంతాయ కళ్యాణదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా 7వ రోజైన ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారి ప్రాతకాల ఆరాధన ముగించుకొని స్వామివారి రథంపై 6:22 స్వామివారి రథారోహణం జరిగింది. మధ్యాహ్నం 2:30-3 గంటలకు స్వామివారి రథోత్సవం ప్రారంభమవుతుంది. కావున భక్తాదులందరూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కడా లేని విధంగా స్వామివారి రథంపై భక్తాదులకు దర్శనం ఉంటుంది. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో వారిని కోరుచున్నాం. సాయంకాలం ధూళి ఉత్సవం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఈరోజు ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి ఈరోజు జరుగుతోంది. ఇక్కడ ఈరోజు 25 జనవరి 2026 తేదీన ఆదివారం నాడున ఇక్కడ స్వామివారి యొక్క రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమంటే మామూలుగా రథసప్తమి రోజున సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ విశేష దినాన్న పంటల పండగ అని కూడా అంటారనమాట. ఈ దినాన్ని ఈ రోజున అందరికీ పంటలు చేతకు రావడము ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా ఈరోజు జరగడం వల్ల భక్తాదులందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే వారికి ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయనేసి ధనధాన్యాలు పొందుతారనేసి ఈ భావంతో భక్తాదులందరూ కూడా వచ్చి రథంపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రథాన్ని ముత్యాలవారు అనేసి వాళ్ళు తయారు చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారికి మొదటి హారతిగా ముత్యాలవార హారతి అని వాళ్ళ గౌరవార్థం ముత్యాలవార హారతి అనేసి ఇవ్వడం జరుగుతోంది. ఇంకా ఇక్కడ ఏమంటే ఇక్కడ ఉదయం నుంచి స్వామివారి సుప్రభాత సేవతో మొదలయ్యి స్వామివారి జరగాల్సినటువంటి రథాంగ హోమం మిగతా హోమాలన్నీ గావించి ఇక్కడ స్వామివారిని రథోత్సవం పైన రథం పైన వేంచేపు చేయించడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారి భక్తాదులందరూ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం గాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి తాగడానికి నీరు, మజ్జిగ ప్యాకెట్లు మరియు అల్పాహారము, మధ్యాహ్నము భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా ప్రసాదాలు అందే విధంగా అందరికీ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ పద్ధతిలో ప్రతి ఒక్కరికి అతి శీఘ్రంగా దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసి వచ్చినటువంటి భక్తాదులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అతి శీఘ్రంగా జరిగే విధంగా దేవస్థానం వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని కూడా ఏర్పాట్లు చేసి స్వామివారి భక్తులకందరికీ కూడా ఎటువంటి సౌకర్యంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్ని విధాలుగా చూసుకోవడం జరుగుతోంది. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.